మనం ఇంతకుముందు ఒక ప్రోగ్రామ్ రాసినాం. ఆ ప్రోగ్రాంలో ఏంటిదంటే తెలుగు మార్క్స్, మ్యాథమెటిక్స్ మార్క్స్ ఎంటర్ చేసినాం. దాంతో పాటుగా మనం నేమ్ కూడా ఇచ్చినాం. మన నేము తెలుగు మార్క్స్, మ్యాథమెటిక్స్ మార్క్స్ ఎంట్రీ చేసి ఈ తెలుగు మార్క్స్, మ్యాథమెటిక్స్ మార్క్స్ టోటల్ కనుక్కొని ఆ టోటల్ని డిస్ప్లే చేసినాం. అంటే ఇది మన నేము, మనకు వచ్చినటువంటి మార్క్స్, దాంతోపాటుగా టోటల్ డిస్ప్లే చేయడానికి మనం ఒక ప్రోగ్రామ్ రాసినాం. ఇప్పుడు మనం ఆ ప్రోగ్రామ్ మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తున్నాం. సో ఇది మనం రాసినటువంటి ప్రోగ్రామ్. ఇంతకుముందు వీడియోలో చేసిందే ఇది. సో ఇందులో ఏం చేస్తున్నాం, మనము మన నేమ్ కోసం ఒక వేరియబుల్ స్ట్రింగ్ నేమ్ తీసుకున్నాం. దాని తర్వాత తెలుగు మార్క్స్, మ్యాథమెటిక్స్ మార్క్స్ టోటల్ కోసం ఇంటూ వేరియబుల్స్ తీసుకున్నాం. దాని తర్వాత స్కానర్ క్లాస్ యూజ్ చేసి మన నేమ్ ఎంటర్ చేస్తున్నాం, దాన్ని నేమ్కి అసైన్ చేస్తున్నాం. దాని తర్వాత తెలుగు మార్క్స్ ఎంటర్ చేసి దాన్ని టీఎంకి అసైన్ చేస్తున్నాం. దాని తర్వాత మ్యాథమెటిక్స్ మార్క్స్ ఎంటర్ చేసి ఎంఎంకి అంటే ఎంఎంకి అసైన్ చేసినాం. దాని తర్వాత తెలుగు మార్క్స్ ప్లస్ మ్యాథమెటిక్స్ మార్క్స్ టోటల్ కనుక్కొని యాడ్ చేసి వచ్చినటువంటి రిజల్ట్ని టోటల్ అనేటువంటి వేరియబుల్కి అసైన్ చేసినాం. నెక్స్ట్ ఏం చేసినాం, ఇవన్నిటిని మనం డిస్ప్లే చేసినాం. మై నేమ్ ఈజ్ నేమ్ ఎంటర్ చేస్తున్నాం, మై మార్క్స్ ఆర్ అని చెప్పేసి తెలుగు మార్క్స్ డిస్ప్లే చేస్తున్నాం, మ్యాథమెటిక్స్ మార్క్స్ డిస్ప్లే చేసినాం, అండ్ నెక్స్ట్ టోటల్ మార్క్స్ డిస్ప్లే చేసినాం. ఫైనల్గా ఈ స్కానర్ క్లాస్ని మనం ఏం చేస్తున్నాం, క్లోజ్ చేసినాం. ఇది ఆల్రెడీ మనం ఎట్లా పనిచేస్తుంది ఏంది ఇదంతా ఇంతకుముందు ఒక వీడియోలో డిస్కస్ చేసేసినాం. దీన్ని నేను మళ్ళీ ఒకసారి రన్ చేసి చూస్తాను. చేస్తున్నా జావా మై మార్క్స్ 1. ఇప్పుడు అదేంది ఎంటర్ నేమ్ అడిగింది. నేను నా పేరు రాస్తున్నా, రాజు. ఎంటర్ తెలుగు మార్క్స్ నేను ఒక 60 ఇస్తున్నా, అండ్ మ్యాథమెటిక్స్ మార్క్స్ ఒక 70 ఇస్తున్నా. సో ఆటోమేటిక్గా మై నేమ్ ఈజ్ రాజు, మై మార్క్స్ ఆర్ తెలుగు 60, మ్యాథ్స్ 70, టోటల్ 130 అని మనకు డిస్ప్లే అయిపోయింది. సో ఇది మనం ఇంతకుముందు ఆల్రెడీ చేసినటువంటిది ప్రోగ్రామ్. అయితే ఇక్కడ నాకు ఈ తెలుగు 60, మ్యాథ్స్ 70, టోటల్ 130 అనేది వచ్చింది. మనం జనరల్గా 60, 70 అని ఇచ్చేస్తే. అయితే నేను ఇందులో పాస్ అయినా ఫెయిల్ అయినా అనేది ఇక్కడ రావట్లే ఈ అవుట్పుట్లో. అంటే తెలుగు మార్క్స్ 60, ఇది నేను పాస్ ఆ ఫెయిల్ నాకు ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. మ్యాథ్స్ మార్క్స్ 70, నేను ఇది పాస్ ఆ ఫెయిల్, ఈ సబ్జెక్ట్లో నేను పాస్ అయినా ఫెయిల్ అయినా అనేది నాకు డిస్ప్లే అవ్వాలి. ఇది నాకు కావాల్సినటువంటిది. అంటే ఏం కావాలి ఇప్పుడు నాకు, ఎట్లా రావాలి దీని అవుట్పుట్, సేమ్ ఇదే రావాలి. తెలుగు 60 అని వచ్చింది కదా, 60తో పాటు ఇక్కడ నేను పాస్ అని రావాలి. అండ్ మ్యాథ్స్ కదా, మ్యాథ్స్ 70 పాస్ అని రావాలి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం పాస్ మార్కు ఇది నాకు రావాల్సినటువంటి అవుట్పుట్. దీని కింద టోటల్ వస్తుంది, టోటల్ 130 అని వస్తుంది. దీనిపైన మళ్ళీ మై నేమ్ ఈజ్ రాజు అండ్ నెక్స్ట్ మై మార్క్స్ ఆర్, ఇది కామన్. నాకు ఫైనల్గా అవుట్పుట్ ఇట్లా రావాలి. ఇది నాకున్నటువంటి గోలు. సో ఇట్లా రావాలి అని అంటే ఏం చేయాలి, జస్ట్ నేను ఇక్కడ పాస్ అని పెడితే సరిపోతుంది కదా. సో ఇది చూద్దాం. అంటే ఏం చేయాలి ఇప్పుడు, నేను ఇక్కడ టీఎం ఉంది. సో ఇక్కడ ఇదే కదా తెలుగు మార్క్స్, తెలుగు 60, తెలుగు దాని తర్వాత టీఎం, దీని తర్వాత నాకు పాస్ రావాలి. సో దీని పాస్ అనేటటువంటి వర్డ్ మళ్ళీ ఇక్కడ యాడ్ చేసి సరిపోతుంది. నేను సో స్పేస్ రావాలి కాబట్టి ఒక వర్డ్ నేను ఆడ గ్యాప్ ఇచ్చిన, దాని తర్వాత పాస్ అని పెట్టేస్తున్నా. దాని తర్వాత ఇక్కడ మ్యాథమెటిక్స్ కూడా సేమ్ అంతే, నేను పాస్ అని రాసేస్తున్నా, పాస్. ఓకే. సో ఇప్పుడు నేను ఇది సేవ్ చేసేసిన, రన్ చేయాలి. సో రన్ చేసేస్తే మళ్ళీ యాజ్ యూజువల్గా ఇది ఎంటర్ నేమ్ అని అడిగింది. నా పేరు ఎంటర్ చేసిన రాజు. సో ఎంటర్ తెలుగు మార్క్స్ ఇప్పుడు 60 అని ఎంటర్ చేస్తున్నా, అండ్ ఎంటర్ మ్యాథ్స్ మార్క్స్ 70 అని ఎంటర్ చేస్తున్నా, అండ్ నెక్స్ట్ మై మార్క్స్ ఆర్ తెలుగు 60 పాస్, మ్యాథ్స్ 70 పాస్, టోటల్ 130. ఓకే, మనకు కావాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు 60 అయితే పాస్, 70 అయితే పాస్ అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి దీన్ని రన్ చేస్తున్నా. మళ్ళీ ఎంటర్ మై నేమ్ అంటే రాజు అనే ఇస్తున్నా, అండ్ తెలుగు మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అండ్ నెక్స్ట్ మ్యాథమెటిక్స్ మార్క్స్ నేను ఇక్కడ 30 ఇస్తున్నా. ఓకే, 30 ఇస్తున్నా.
ఇప్పుడు ఎంటర్ కొడితే ఏమైంది, మై నేమ్ ఈజ్ రాజు, మై మార్క్స్ ఆర్ అని తెలుగు 25 పాసు, మ్యాథ్స్ 30 పాసు, టోటల్ 55. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినప్పుడు చూడండి, తెలుగు 25 వస్తే పాస్ అని వచ్చింది, మ్యాథ్స్ 30 అని వస్తే పాస్ అని వచ్చింది. యాక్చువల్గా మనం అనుకున్నది ఏంది, 40 మార్క్స్ పాస్ మార్క్స్ అనుకుంటున్నాం. ఇక్కడ ఏమనుకుంటున్నాం, 40 మార్క్స్ పాస్ మార్క్. అంటే 40 కానీ అంతకంటే ఎక్కువ కానీ వచ్చినప్పుడు మాత్రమే అది పాస్ అని రావాలి మనకు కదా. 40 కానీ అంతకంటే ఎక్కువ వచ్చినప్పుడు మాత్రమే మనకు పాస్ రావాలి. బట్ ఇక్కడ ఏమవుతుంది, మనం 25 ఇచ్చిన పాసే వస్తుంది, 30 ఇచ్చిన పాస్ ఇస్తుంది. కానీ యాక్చువల్గా మనకు 60 ఇస్తే పాస్, 70 ఇస్తే పాస్, ఇంతవరకు కరెక్టే ఉంది. బట్ ఇక్కడ మాత్రం రాంగ్ వస్తుంది. మనం 25 ఇస్తే ఏమని రావాలి, ఫెయిల్ అని రావాలి. 30 ఇస్తే ఏమని రావాలి, ఫెయిల్ అని రావాలి. అంటే ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, ప్రోగ్రాంలో ఇక్కడ మనకు ఫెయిల్ రావాలి, అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఫెయిల్ అని రావాలి. అయితే మళ్ళీ ఇక్కడ మనం ఫెయిల్ అని ఇచ్చినాం అనుకోండి, ఒకవేళ మళ్ళీ మనం ఎంటర్ చేసేటప్పుడు 40 కంటే ఎక్కువ ఇచ్చినా ఫెయిల్ అనే వస్తుంది. తెలుగు మార్క్స్, మ్యాథమెటిక్స్ మార్క్స్ కూడా 40 కంటే ఎక్కువ ఇచ్చినా ఫెయిల్ అనే వస్తుంది. అంటే మనం ఇక్కడ ఏది ఇస్తే అదే వస్తుంది. ఇక్కడ మనం ఇచ్చిన మార్కులను అది చెక్ చేసి దాని ప్రకారం ఇవ్వట్లేదు, అంతే కదా. మనం ఏది ఇచ్చినా పాసే వస్తుంది, ఇట్లా రావద్దు మనకు. ఇప్పుడు తెలుగు మార్క్స్ మనం ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం కదా, తెలుగు మార్క్స్ ఈ స్టేట్మెంట్ దగ్గర ఎంటర్ చేస్తాం. తెలుగు మార్క్స్ ఈ స్టేట్మెంట్స్ ఎంటర్ చేస్తాం, మ్యాథమెటిక్స్ మార్క్స్ ఈ స్టేట్మెంట్ దగ్గర ఎంటర్ చేస్తాం. ఇక్కడ టోటల్గా అనుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ మై నేమ్ ఈజ్ నేమ్ డిస్ప్లే అవుతుంది, మై మార్క్స్ ఆర్ అని వచ్చేసి ఇక్కడ మనకు ఈ స్టేట్మెంట్ తెలుగు మార్క్స్ డిస్ప్లే అయ్యేటటువంటి ఈ స్టేట్మెంట్ దగ్గర ఏం కావాలి, తెలుగు మార్క్స్ 40 కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉంటే పాస్ రావాలి, 40 కానీ అంతకంటే తక్కువ ఉంటే 40 కంటే తక్కువ ఉంటే ఫెయిల్ రావాలి, అంతే కదా. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ మార్క్స్ కూడా ఇక్కడ చెక్ చేసుకోవాలి. మ్యాథమెటిక్స్ మార్క్స్ 40 కానీ అంతకంటే ఎక్కువ ఉంటేనేమో పాస్ రావాలి, లేకపోతే ఏం కావాలి, ఫెయిల్ అని రావాలి. బట్ మనం అంటే ఇక్కడ మనకు స్టేట్మెంట్ అనేది డైరెక్ట్గా ఇట్లా రాకూడదు. సో ఇది మనకు చేంజ్ అవ్వాలి. సో జనరల్గా మనం ఒక ప్రోగ్రామ్ రాయాలంటే అసలు దాని స్టెప్స్ నార్మల్గా రాసుకొని చూసుకోవాలి కదా. అసలు ఒకదాని తర్వాత ఒకటి ఏం జరుగుతుంది ఏంటిది అనేది మనకు. ఇప్పుడు దీన్ని అసలు ఒకసారి పేపర్ మీద రాసి చూద్దాం. అసలు ఇట్లా అవుట్పుట్ రావాలి అని అంటే మనం ఏం చేయాలనేది పేపర్ మీద రాసి చూద్దాం. సో ఇక్కడ ఏంటిది, మామూలుగా మనం ఏం చేస్తాం, ఫస్ట్ స్టెప్ ఏంటిది, మనం నేమ్ ఎంటర్ చేస్తున్నాం. ఓకే, నేమ్ ఎంటర్ చేస్తాం. దాని తర్వాత మనం ఏం చేస్తున్నాం, తెలుగు మార్క్స్ ఎంటర్ చేస్తున్నాం. దాని తర్వాత మనం ఏం చేస్తాం, మ్యాథమెటిక్స్ మార్క్స్ ఎంటర్ చేస్తున్నాం. దాని తర్వాత ఏమవుతుంది, టోటల్ కనుక్కుంటున్నాం. టోటల్ తెలుగు మార్క్స్ ప్లస్ మ్యాథమెటిక్స్ మార్క్స్. దీని తర్వాత మనకి ఏం కావాలి, ఇంకా మార్క్స్ డిస్ప్లే అవ్వాలి, మన నేమ్ డిస్ప్లే అవ్వాలి. నేమ్ అవుట్పుట్గా మనకు నేమ్ డిస్ప్లే అవ్వాలి. దీని తర్వాత మనకి ఏం కావాలి, మై మార్క్స్ ఆర్ అనేటటువంటి స్టేట్మెంట్ రావాలి. అండ్ దీని తర్వాత మనకి ఏం కావాలి, తెలుగు మార్క్స్ అంటే తెలుగు స్పేస్ వచ్చి నాకు ఇక్కడ తెలుగు మార్క్స్ ఇక్కడ నాకు డిస్ప్లే అవ్వాలి. దాని తర్వాత నాకు పాస్ రావాలి. ఎప్పుడు రావాలి పాస్ అనేది, ఇది ఎప్పుడు రావాలి, తెలుగు మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40 అయినప్పుడు మాత్రమే రావాలి, అంతే కదా. తెలుగు మార్క్స్ నాకు ఎప్పుడు రావాలి, ఇట్లా తెలుగు మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40 అయితే నాకేం కావాలి, తెలుగు మనం ఎన్ని మార్క్స్ ఇస్తే అన్ని మార్క్స్, దాని తర్వాత పాస్ అని డిస్ప్లే అవ్వాలి. ఇది ఒకవేళ తెలుగు మార్క్స్ నాకు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40 కాకపోతే, ఇది కాకపోతే ఏం కావాలి, నాకేం కావాలి, తెలుగు అని డిస్ప్లే అవ్వాలి. దాని తర్వాత మనం ఇచ్చిన తెలుగు మార్క్స్ రావాలి. దాని తర్వాత ఏం కావాలి, నాకు ఇక్కడ ఫెయిల్ అని రావాలి, అంతే కదా. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40 అయితేనే పాస్ అని రావాలి. ఒకవేళ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40 కాకపోతే ఏం కావాలి, నాకు ఫెయిల్ అని రావాలి. సో ఇది నెక్స్ట్ 8 స్టెప్ ఏంటిది, మ్యాథమెటిక్స్ మార్క్స్ డిస్ప్లే అవ్వాలి. సేమ్ ఇంతే, అది కూడా ఎట్లా, మ్యాథమెటిక్స్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40 అయితే నాకేం కావాలి, మ్యాథమెటిక్స్ మార్క్స్ పాస్. కాకపోతే ఒకవేళ 40 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40 కాకపోతే నాకు మ్యాథమెటిక్స్ మార్క్స్ డిస్ప్లే అయ్యి నాకు ఫెయిల్ అని రావాలి, ఫెయిల్. సో ఇది దాని తర్వాత ఫైనల్గా మనకి ఏం కావాలి, టోటల్ డిస్ప్లే అవ్వాలి. టోటల్లో ఎన్ని వస్తే అన్నీ.
సో ఈ టోటల్ అనేటటువంటి వేరియబుల్లో ఎన్ని ఉంటే అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇది జనరల్గా మనకు జరగాల్సినటువంటి ప్రాసెస్. ఎప్పుడు మనకు అవుట్పుట్ ఇట్లా రావాలి అని అంటే మనము ఈ ప్రాసెస్ చేయాలి అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది, అంతే కదా. ఇప్పుడు నార్మల్గా మనం ఇంతకుముందు రాసినట్లుగా ఇట్లా కనుక రాస్తే డైరెక్ట్గా నువ్వు ఏది ఎంటర్ చేసినా పాస్ అనే వస్తుంది. ఒకవేళ ఇక్కడ ఫెయిల్ పెడితే ఫెయిల్ అని వస్తుంది, నువ్వు ఏది ఎంటర్ చేసినా. అంటే 40 కంటే ఎక్కువ ఎంటర్ చేసినా కానీ వస్తుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఓకే, సో ఇప్పుడు మనం రాసినటువంటి ఈ ప్రోగ్రామ్ని ఈ స్టెప్స్ ప్రకారం మార్చాలి, అంతే కదా. సో మారుద్దాం దీన్ని. నేను ఇంకొక కొత్త ప్రోగ్రామ్ మార్చాలి కాబట్టి ఇప్పుడు ఉన్న ప్రోగ్రామ్ని మొత్తం కాపీ చేస్తున్నా. కాపీ చేసేసి వేరే ప్రోగ్రాంలో మళ్ళీ మై మార్క్స్ 1 కాకుండా దీన్ని ప్రస్తుతానికి మై మార్క్స్ 1 ఉంచుతున్నా. ఇప్పుడు ఏం కావాలి మనకు? ఈ ప్రోగ్రామ్ మనం చేయాల్సింది ఏంటిది? చేంజెస్ చేయాల్సింది దీని ప్రకారము, ఈ స్టెప్స్ ప్రకారము. సో మనం ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి, ఇది ఓకే. సో ఇంతవరకు కామన్గా స్ట్రింగ్ నేమ్ ఉంటుంది, ఇంటూ TM టోటల్ ఇది ఓకే. నేమ్ ఎంటర్ చేస్తున్నాం, దాని తర్వాత మార్క్స్ ఎంటర్ చేస్తున్నాం, దాని తర్వాత తెలుగు మార్క్స్, మ్యాథమెటిక్స్ మార్క్స్ టోటల్ అనుకుంటున్నాం. ఇంతవరకు ఓకే. అండ్ నేమ్ డిస్ప్లే చేస్తున్నాం, ఇది ఓకే. మై మార్క్స్ 6 ఇది కూడా ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనకి 7th స్టెప్, ఇక్కడ మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు మనం అనుకుంటున్న దానికి డిఫరెంట్గా ఇక్కడ రావాలి. ఈ 2 స్టెప్స్ మనం చేంజెస్ చేయాలి. ఈ 2 స్టెప్స్లోనే కదా ఇక్కడ తేడా వచ్చింది మనకు. సో ఇప్పుడు ఇది ఎట్లా కావాలి? TM > 40 అయితే పాస్ అని రావాలి, కాకపోతే ఇది రావాలి. సో ఇక్కడ మనకు చేంజెస్ చేయాల్సినటువంటిది ఉంది. అంటే ఏంది? ఇప్పుడు TM > మనం > జావాలో ఉన్న ఆపరేటర్ మనకి ఇదే. ఆల్రెడీ మనం ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసినాం. TM > 40 అయితే, నేను తెలుగులో రాస్తున్నా, అయితే మనకేం కావాలి? TM పాస్ అని రావాలి, అంతే కదా. సో TM పాస్ అని రావాలి. ఒకవేళ కాకపోతే ఏం కావాలి? కాకపోతే తెలుగు రాస్తున్నా, కాకపోతే మనకేం రావాలి? ఇది ఫెయిల్ రావాలి మనకు, అంతే కదా. నేను కాపీ పేస్ట్ కొడుతున్నా ఇక్కడ. కాకపోతే ఫెయిల్ రావాలి, అంతే కదా. సో TM > 40 అయితేనేమో మనకు పాస్ అని డిస్ప్లే అవ్వాలి. ఒకవేళ ఇది TM > 40 కాకపోతే అంటే ఆటోమేటిక్గా అది <40 అన్నట్టే. అంటే ఇప్పుడు అంతే కదా, గ్రేటర్ దాన్ కాలేదు, ఈక్వల్ కాలేదు, కాకపోతే ఏమవుతుంది? ఇక లెస్ దాన్ అన్నట్లే కదా. లెస్ దాన్ అంటే 40 కంటే తక్కువ వచ్చినప్పుడు ఏం కావాలి? అది ఫెయిల్ అని డిస్ప్లే కావాలి. సేమ్ ఇదే మనకు మ్యాథమెటిక్స్ మార్క్స్ కూడా జరగాలి, అంతే కదా. ఇది 8th స్టెప్, ఇక్కడ మనం రాసినటువంటి 8th స్టెప్. సో అది నేను ఇక్కడ రాస్తున్నా. కాకపోతే TM ప్లేస్లో మనకి ఏం కావాలి? మ్యాథమెటిక్స్ కాబట్టి MM రావాలి, MM ఓకే. అండ్ నెక్స్ట్ ఒకవేళ ఇది కాకపోతే సేమ్, నేను మళ్ళీ ఇదే ఇక్కడ కాపీ చేస్తున్నా, Ctrl+C అండ్ నెక్స్ట్ Ctrl+V. కాకపోతే ఏం కావాలి? ఇక్కడ నాకు మ్యాథమెటిక్స్ మార్క్స్ ఫెయిల్ అని రావాలి. Ctrl+C Ctrl+V. సో ఈడ నాకు ఏం రావాలి? ఫెయిల్ రావాలి, అంతే కదా. ఫెయిల్ అని రావాలి. సో ఇది మనం రాసిన ఈ స్టెప్స్ ప్రకారం మనం ప్రోగ్రాము ఇట్లా కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది, అంతే కదా. సో మనం రాసినటువంటి ఇది మాన్యువల్గా మనం రాసినాం, ఇది జరగాలి మనకు యాక్చువల్గా. అంటే దీని ప్రకారం మనం ప్రోగ్రామ్ రాస్తే ఇట్లా ఉండాలి. అయితే ఇక్కడ అయితే కాకపోతే అని మనం తెలుగు రాసినాం, బట్ జావా లాంగ్వేజ్లో ఇట్లా రాయకూడదు కదా. అసలు జావా లాంగ్వేజ్లో ఇట్లా చెక్ చేసి దాని ప్రకారం మనకు అవుట్పుట్ వచ్చే విధంగా అసలు ఉన్నదా లేదా అది కూడా మనకు తెలవాలి, అంతే కదా. అసలు ఆ ఫెసిలిటీ ఉంటే, జావాలో ఇట్లాంటి ఫెసిలిటీ ఉంటే మనకు ఇది వస్తుంది, లేకపోతే ఇది పాసిబుల్ అవ్వదు కదా. సో ఇంతవరకు మనం రాసినటువంటి ప్రోగ్రామ్స్ ఏది చూసినా చూడండి, ఇంతకుముందు మనం చాలా ప్రోగ్రామ్స్ రాసినాం చాలా వీడియోస్లో. ఏ ప్రోగ్రామ్ చూసినా కానీ ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ప్రతి స్టేట్మెంటు అన్నీ ఎగ్జిక్యూట్ అవుతూ వస్తున్నాయి, అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతూ వస్తున్నాయి. బట్ ఇక్కడ మనకు ఈ రకంగా మనం ప్రోగ్రామ్ రాయాలంటే ఇందులో అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు చూడండి.
సో ఫస్ట్ ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి టోటల్ వరకు. దాని తర్వాత మై నేమ్ ఈజ్ నేమ్ డిస్ప్లే అవుతుంది, మై మార్క్స్ ఆర్ డిస్ప్లే అవుతుంది. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి, మనం ఎంటర్ చేసినటువంటి తెలుగు మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40 అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ అంటే పాస్ అని ఎగ్జిక్యూట్ అయితే మనకు ఈ ఫెయిల్ ఎగ్జిక్యూట్ కాకూడదు, అంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాకూడదు. ఒకవేళ ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40 కాలేదనుకో మనం ఎంటర్ చేసినటువంటి తెలుగు మార్క్స్, అప్పుడు ఏంది, ఫెయిల్ అనేటటువంటి ఈ స్టేట్మెంట్ ఉంది కదా, ఇది తెలుగు టీఎం ఫెయిల్, ఈ ఫెయిల్ అనేటటువంటి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ పాస్ అని రాసినటువంటి తెలుగు మార్క్స్ పాస్ అని రాసినటువంటి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాకూడదు. అట్లనే మ్యాథమెటిక్స్ మార్క్స్ కూడా అది ఏం చేయాలి, ఇక్కడ 40 కానీ 40 కంటే ఎక్కువ కానీ వస్తే పాస్ అనేటటువంటి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఒకవేళ 40 కంటే తక్కువ వస్తే ఫెయిల్ అయినటువంటి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కావాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది, కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కాకూడదు. దాని తర్వాత టోటల్ అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే అవ్వాలి అండ్ స్కానర్ క్లాస్కి మనం క్లోజ్ చేస్తాం. సో దీని ప్రకారం మనకు ఒకటి అర్థం కావాలి, ఏంటిదా అంటే మనం ఇంతవరకు రాసినటువంటి ప్రోగ్రామ్స్ చూసినప్పుడు ఏమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ప్రోగ్రామ్ చూద్దాం, ఇంతకుముందు రాసినటువంటి ఈ ప్రోగ్రాంలో మనకు చాలా స్టేట్మెంట్స్ రాసుకుంటూ వచ్చినాం, అంతే కదా. చాలా స్టేట్మెంట్స్ ఇక్కడి నుంచి ఈ నుంచి మొదలు పెడితే ఈడి వరకు ఇవన్నీ రాసినాం కదా స్టేట్మెంట్స్. ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనకు ప్రతి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతూ వచ్చింది, ఒక్క స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ కాకుండా లేదు, అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతూ వచ్చినాయి. బట్ ఇప్పుడు మనం అనుకుంటున్న దాని ప్రకారం ఏంటంటే స్టార్టింగ్లో ఉన్నటువంటి ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఇక్కడి వరకు ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. అంటే దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే స్టార్టింగ్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ కొన్ని ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవుతూ వస్తున్నాయి. ఇవన్నీ ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ప్రోగ్రామ్ చూడండి, ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది, మనం తెలుగు మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40 అయితే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఒకవేళ కండిషన్ కాకపోతే ఇది ఎగ్జిక్యూట్ కావాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇది ఎగ్జిక్యూట్ అయితే ఇది ఎగ్జిక్యూట్ కావద్దు, ఇది ఎగ్జిక్యూట్ అయితే ఇది ఎగ్జిక్యూట్ కాకూడదు. అండ్ అట్లా మ్యాథమెటిక్స్ మార్క్స్ కూడా ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయితే ఇంకొక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కావద్దు. ఒకవేళ ఇది కాలేదు అంటే ఇది అవ్వాలి. మళ్ళీ దాని తర్వాత నార్మల్గా మళ్ళీ ఈ లాస్ట్ స్టేట్మెంట్స్ ఇవి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. ఇది మనం ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఇమాజిన్ చేయండి. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది, కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, దాని తర్వాత ఇది మనం చెక్ చేస్తున్నాం, అంతే కదా. తెలుగు మార్క్స్ చెక్ చేస్తే కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతే కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కాకూడదు, కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయితే కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కాకూడదు, మళ్ళీ లాస్ట్లో కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు మనకి ఇది కొత్త స్ట్రక్చర్ ఉంది, అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కావట్లేదు, అంతే కదా. ఇట్లా అయితేనే మనం అనుకున్నటువంటి అవుట్పుట్ వస్తుంది. ఇట్లా జరిగినప్పుడే మనం అనుకున్నటువంటి అవుట్పుట్ మనకు వచ్చేస్తుంది. ఎట్లా, ఈ ప్రాసెస్ ప్రకారం జరిగినప్పుడే. సో అసలు ఇది పాసిబుల్ అవుతుందా? ఒక జావా ప్రోగ్రామ్ మనం రాసినప్పుడు జావాలో ఏదో ఒక వాల్యూని మనం చెక్ చేసి ఆ వాల్యూ కరెక్ట్ అయితేనేమో కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కావాలి, ఆ వాల్యూ కరెక్ట్ కాకపోతే కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది అసలు ఉందా? అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వటం కాకుండా ఇట్లా ఉన్నదా జావాలో అనేది మనకు ఉండాలి. అలాంటి ఫీచర్ ఉన్నప్పుడు మాత్రమే ఇప్పుడు మనం రాస్తున్నటువంటి మనకు కావాల్సినటువంటి మనం కోరుకుంటున్నటువంటి ఈ అవుట్పుట్ అనేది మనకు ఇట్లాంటి అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. పాస్ అయితే పాస్ అని, ఒకవేళ ఫెయిల్ అయితే ఫెయిల్ అని మనకు వస్తుంది. ఒకవేళ ఇది నేను 60 కాకుండా 30 ఇచ్చిన అనుకోండి, ఫెయిల్ రావాలి. ఇక్కడ 70 అని ఇస్తే పాస్ రావాలి. ఒకవేళ ఇక్కడ నేను 25 ఇస్తే ఇక్కడ ఫెయిల్ రావాలి, అంతే కదా. అంటే మనం ఇచ్చినటువంటి మార్క్స్ని చెక్ చేసేది అది 40 కంటే ఎక్కువ ఉంటే పాస్ రావాలి, 40 కంటే తక్కువ ఉంటే ఫెయిల్ రావాలి. ఇది కూడా అంతే. ఈ విధంగా అసలు పాసిబిలిటీస్ ఉందా జావా లాంగ్వేజ్లో? అట్లా ఉన్నప్పుడు మాత్రమే మనం కోరుకుంటున్నటువంటి ఈ రకమైన అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. సో అయితే మనకు ఏందంటే జావా లాంగ్వేజ్లో అలాంటి ఫీచర్ ఉన్నది. అంటే ఏంది, ఏదో ఒక వాల్యూని మనం ఇట్లా చెక్ చేసి ఆ చెక్ చేసినప్పుడు అది కరెక్ట్ అయితేనేమో కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, కరెక్ట్ కాకపోతే ఇంకొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇలాంటి ఫీచర్ జావాలో మనకు ఉంది, ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా జనరల్గా ఉంటుంది. ఇలాంటి ఫీచర్ని మామూలుగా మనం ఏమంటామంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉంటే దాన్ని కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటాం. అంటే ఏంది, ఇక్కడ ఇదేం చేస్తుంది,
ఇక్కడ ఇది ఉంది చూడండి, టీఎం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40 అయితే అంటే ఇది ఏం చేస్తుంది, ఈ ఈ కండిషన్ అనేది ఇది చెకింగ్ చేస్తున్నాం మనం. దీన్ని ఏమంటే మనం కండిషన్ అంటున్నాం. అంటే ఇది అయితేనే అని రాస్తున్నాం కదా. ఈ కండిషన్ చెక్ చేసి ఈ కండిషన్ కరెక్ట్ అయితే కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఈ కండిషన్ తప్పు అయితే కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. అంటే ఏంది, ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ని అది కంట్రోల్ చేస్తుంది. ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుంది, ఇక్కడ మనకు ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఇట్లాంటి స్టేట్మెంట్స్ని ఏమంటామంటే మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటాం. నార్మల్గా అయితే ఏంది, మనకు నార్మల్ సిచ్యువేషన్లో అయితే ఏంటిది, అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతూ రావాలి. ఇక్కడ మనం ఫస్ట్ ప్రోగ్రామ్ మై మార్క్స్ 1 రాసిన ఇంతకుముందు రాసినటువంటి ప్రోగ్రామ్ ప్రకారం అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతూ వస్తున్నాయి. బట్ ఇప్పుడు మనకు కావాల్సినటువంటి అవుట్పుట్ ప్రకారం ఏం కావాలి, మనం ఒక కండిషన్ చెక్ చేస్తున్నాము, ఒక స్టేట్మెంట్ ఇక్కడ ఒక చెక్ చేస్తున్నాము, ఇది టీఎం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40 అనేటటువంటిది దీన్ని మనం చెక్ చేస్తున్నాము. ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుంది, ఇది ఒకవేళ కరెక్ట్ అయితేనేమో కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, ఇది కరెక్ట్ కాకపోతే కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. అంటే ఏంది, ఈ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ని ఇది కంట్రోల్ చేసి కొన్ని ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ తప్పు అయితేనేమో ఇంకొన్ని స్టేట్మెంట్స్. అంటే ఏంది, ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ని అది కంట్రోల్ చేస్తుంది. అన్ని స్టేట్మెంట్స్ని అది ఎగ్జిక్యూట్ చేయనీయట్లేదు. కరెక్ట్ అయితే కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కరెక్ట్ కాకపోతే కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా చేస్తుంది. అంటే ఈ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ని అది కంట్రోల్ చేస్తుంది. ఏది, ఈ స్టేట్మెంట్. సో ఇది కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్స్ని మనం ఏమంటామంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటాం. ఇవి ప్రతి లాంగ్వేజ్లో ఉంటాయి అన్నమాట. సో ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం. ప్రతి లాంగ్వేజ్లో ఇవి ఉంటాయి అనుకున్నాం కదా. సో అసలు అట్లా ఏమంటారో చూద్దాం. సో ఇట్లాంటి ఫీచర్ మనకు ప్రొవైడ్ చేసేటటువంటి దాన్ని ఏమంటామంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటాం అనమాట. సో ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ స్టేట్మెంట్స్ దట్ డిటర్మైన్ వెదర్ ది అదర్ స్టేట్మెంట్స్ విల్ బీ ఎగ్జిక్యూటెడ్ ఆర్ నాట్. సో ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏం చేస్తాయి, మిగతా స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలా వద్దా అని డిసైడ్ చేస్తాయి అనమాట. కంట్రోల్ స్టేట్మెంట్స్ అనమాట. ఇవి ఏం చేస్తున్నాయి, దే కంట్రోల్ ది ఫ్లో ఆఫ్ ఏ ప్రోగ్రామ్ బేస్డ్ ఆన్ ది సర్టెన్ కండిషన్స్. ఫ్లో ఆఫ్ ది ప్రోగ్రామ్ అంటే ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ని అదేం చేస్తున్నాయి, కంట్రోల్ చేస్తున్నాయి. మామూలుగా మనకేంది, లైన్ అమ్మట అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. బట్ ఇక్కడ ఏంది, ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ చెక్ చేసి అవి ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అవ్వకూడదు అనేది డిసైడ్ చేస్తున్నాయి. కాబట్టి సో ఇట్లాంటి వాటిని కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటాం. జనరల్గా ఇవి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో 3 టైప్స్ ఉంటాయి. ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో 3 టైప్స్ ఉంటాయి. అవి ఏంటిది అంటే డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ఫస్ట్ది, సెకండ్ది లూపింగ్ స్టేట్మెంట్స్, థర్డ్ది బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అనమాట మనకు. సో ఇందులో మనం ఫస్ట్ది చూద్దాం, డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్. డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటిది డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్. దీస్ స్టేట్మెంట్స్ డిసైడ్ విచ్ స్టేట్మెంట్ టు ఎగ్జిక్యూట్ అండ్ వెన్. సో ఇది అనమాట ఇప్పుడు మనం రాసినటువంటి ప్రోగ్రామ్ ఉంది కదా, మనం అనుకుంటున్నటువంటి కాన్సెప్ట్ ఇదే అనమాట. సో దీస్ స్టేట్మెంట్స్ ఆర్ డిసైడ్స్ ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వకూడదు అనేది ఏం చేస్తుంది, ఇది డెసిషన్ తీసుకుంటుంది అనమాట. డెసిషన్ మేకింగ్ నిర్ణయిస్తుంది అనమాట. ఈ స్టేట్మెంట్స్ ఏది ఎగ్జిక్యూట్ కావాలి, ఏది ఎగ్జిక్యూట్ కావద్దు అనేది నిర్ణయిస్తుంది. కాబట్టి వీటిని ఏమంటాం మనం, డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అంటాం. ఇప్పుడు చూడండి, ఇది టీఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40 అయితే అనేది ఏం చేస్తుంది, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కావాలా వద్దా అనేది ఇది డిసైడ్ చేస్తుంది ఈ స్టేట్మెంట్. ఈ కాకపోతే అనేది కూడా అంతే. కాబట్టి వీటిని ఏమంటాం మనం, డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అంటాం. ఇది నేను తెలుగులో రాసిన, మనకు అనుకూలంగా రాసుకున్నాం. బట్ ఇది నిజంగా జావాలో అయితే కాకపోతే అని ఉండకూడదు కదా. సో అది వేరే రకంగా ఉంటుంది, అది ఇప్పుడు మనం చూద్దాం. సేమ్ ఆ ఫీచర్ ఇచ్చేటటువంటి కాన్సెప్ట్ మనకు జావాలో ఏముందో చూద్దాం. అయితే ఇవి డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ బేసికల్గా ఇవి ఎన్ని ఉన్నాయంటే మనకు 2 టైప్స్ ఉన్నాయి జావా లాంగ్వేజ్లో. అందులో మొదటిది ఏంటంటే ఇఫ్ స్టేట్మెంట్స్, రెండోది ఏంటంటే స్విచ్ స్టేట్మెంట్స్. ఇఫ్ స్టేట్మెంట్స్, స్విచ్ స్టేట్మెంట్స్. మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయేది ఏంటంటే ఇఫ్ స్టేట్మెంట్స్ అనమాట. సో ఇఫ్ స్టేట్మెంట్స్ అనేది ఏం చేస్తుంది, ఇఫ్ స్టేట్మెంట్స్ ఎవాల్యుయేట్ ఏ బులియన్ ఎక్స్ప్రెషన్ అండ్ ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇఫ్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ ట్రూ. సో ఇఫ్ స్టేట్మెంట్ ఏంటంట, ఇట్ ఈస్ ఏ బులియన్ ఎక్స్ప్రెషన్. బులియన్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటిది, సో దట్ మీన్స్ హియర్ వీఆర్ రైటింగ్ సమ్ ఎక్స్ప్రెషన్ రాస్తాం. అదేం కావాలి, బులియన్ ఎక్స్ప్రెషన్ కావాలి. అంటే ఈ ఎక్స్ప్రెషన్ యొక్క ఫైనల్ రిజల్ట్ ఏం కావాలి, ట్రూ ఆర్ ఫాల్స్, ఏదో ఒకటి కావాలి ఫైనల్ రిజల్ట్. ఇక్కడ మనం రాసినటువంటి ఎక్స్ప్రెషన్ యొక్క ఫైనల్ అవుట్పుట్ ట్రూ కానీ ఫాల్స్ కానీ వస్తే అలాంటి వాటిని ఏమంటాం మనము, బులియన్ ఎక్స్ప్రెషన్స్ అంటాం అనమాట. సో జనరల్గా ఈ బులియన్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేటటువంటి ఏంటి అంటే మనకు ఆల్రెడీ మనం ఆపరేటర్స్ డిస్కస్ చేసినాం. అవి ఏంటి అంటే రిలేషనల్ ఆపరేటర్స్ తోటి ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్స్. ఇప్పుడు మనం రఫ్గా రాసుకొని చూసినటువంటి
ఇది చూడండి, మనం రఫ్గా రాసుకున్నాం, ఇది ఒరిజినల్ ప్రోగ్రామ్ కాదు కదా, మనం ఊహించుకొని ఇట్లా జరిగితే ఇట్లా అవుట్పుట్ వస్తుందని రాసుకున్నటువంటి స్టేట్మెంట్. ఇది చూడండి, ఇది చూస్తే అదే ఉంటుంది. టీఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40 అయితే, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది ఏంది, రిలేషనల్ ఆపరేటరే కదా. టీఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40 అయితే అని రాసుకున్నాం కదా. మరి ఇప్పుడు ఇది గ్రేటర్ దాన్ ఆర్, ఇప్పుడు మనం ఎంటర్ చేసినటువంటి మార్క్స్ టీఎం ఫర్ ఎగ్జాంపుల్ 60 ఇచ్చినాం అనుకోండి, 60 మార్కులు ఇచ్చినాం అనుకోండి, 60 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40 అయితే, మరి అంతే కదా, 60 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40 అయినాయి అంటే అది ట్రూ అయినట్టే కదా, నిజం కదా. 60 అనేది ఆ 40 కంటే ఎక్కువ కాబట్టి నిజం. అంటే ఇప్పుడు ఇదేంది, ఇది కనుక ఇప్పుడు ఏమవుతుంది, ఇది ట్రూని ఇస్తుంది. ఒకవేళ మనం 30 ఎంటర్ చేసిన అనుకో, 30 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40 ఏమవుతుంది, ఇది ఫాల్స్ అవుతుంది. సో కాబట్టి ఫాల్స్ అయితే ఇక్కడికి వస్తుంది. అంటే ఇప్పుడు ఏంది, దీని ప్రకారము ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఇది ఏం చేస్తుంది, సేమ్ మనం అనుకున్నట్లే ఈడ కూడా ఉంది చూడండి, ఈడ ఇఫ్ స్టేట్మెంట్, ఇక్కడ బులియన్ ఎక్స్ప్రెషన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది రిలేషనల్ ఆపరేటర్ తోటి ఉంది. సో ఇక్కడ ఏంది, దీన్ని ఇప్పుడు మనం బులియన్ ఎక్స్ప్రెషన్ అనొచ్చు, అంతే కదా. ఎందుకని ఇది చెక్ చేసి మనకు కరెక్ట్ అయితేనేమో ట్రూ అవుతుంది, కరెక్ట్ కాకపోతే ఫాల్స్ అవుతుంది. రిలేషనల్ ఆపరేటర్స్ వాడినప్పుడు మనకు కరెక్ట్ అయితే ట్రూ వస్తుంది, కరెక్ట్ కాకపోతే ఫాల్స్ వస్తుంది. ఇది ఆల్రెడీ మనం అక్కడ డిస్కస్ చేసినాం. సేమ్ ఇది అట్లనే ఉంది చూడండి. సో కాబట్టి ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఈ ప్రాసెస్కి మనకు కావాల్సినటువంటి ఈ అవుట్పుట్కి అనుకూలంగా ఈ ఇఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. సో కాబట్టి ఇప్పుడు మనకు మన అవుట్పుట్కి అనుకూలంగా మనకు అవసరం పడుతున్నది ఏంటంటే ఇఫ్ స్టేట్మెంట్స్ అనేది మనకు అర్థమవుతుంది దీని ప్రకారం. సో కాబట్టి ఇప్పుడు మనం ఈ ఇఫ్ స్టేట్మెంట్స్ గురించి ఇంకొంచెం డిస్కస్ చేద్దాం. సో జనరల్గా ఈ ఇఫ్ స్టేట్మెంట్స్ ఏంటిదా అంటే మనకు 4 టైప్స్ ఉన్నాయి. ఈ ఇఫ్ స్టేట్మెంట్స్ ఏదో ఒకటి కాదు, మనకు మొత్తం మీద జావా లాంగ్వేజ్లో కానీ 4 టైప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. మొత్తం ఇవన్నీ ఉన్నాయంటే 4 టైప్స్ ఉన్నాయి. సో ఇవి ఒక్కొక్కటి చూద్దాం. సో ఇప్పుడు సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్కి వద్దాం. సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్కి వచ్చినప్పుడు దిస్ ఈజ్ ద మోస్ట్ బేసిక్ ఫార్మ్ ఆఫ్ యాన్ ఇఫ్ స్టేట్మెంట్ వేర్ ఏ సింగిల్ కండిషన్ ఈజ్ ఎవాల్యుయేటెడ్. సో ఇది సింటాక్స్. మనం ఇఫ్ కండిషన్ రాయడానికి సింటాక్స్ ఇది. ఇఫ్ కండిషన్ అని రాసి ఈ కండిషన్ కనుక మనకు ట్రూ అయితే ఈ కండిషన్ లోపల మనం ఇక్కడ ఏంది బ్లాక్ రాసినాం కదా, అంటే ఓపెన్ బ్రాకెట్ పెట్టినాం, క్లోజ్ బ్రాకెట్ పెట్టినాం, మధ్యలో మనం ఏం చేస్తామంటే కొన్ని స్టేట్మెంట్స్, అది ఒక స్టేట్మెంట్ కావచ్చు, ఒకటి కంటే ఎక్కువ స్టేట్మెంట్స్ కానీ రాయొచ్చు మన అవసరాన్ని బట్టి. ఇవన్నీ ఏమైతే ఎగ్జిక్యూట్ అవుతాయి ఎప్పుడు ఈ కండిషన్ అనేది ట్రూ అయితే. సో ఇది సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్, ఇది ఓకే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇదేంటిదా అంటే ఇక్కడ చూడండి, ఇఫ్ కండిషన్ రాసినాం, ఇక్కడ మనం బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ మనకి ఎగ్జిక్యూట్ కావాల్సినటువంటి స్టేట్మెంట్స్ ఇందులో రాస్తాం. ఇక్కడ ఇది ఓపెన్ అయ్యి ఇది క్లోజ్ అవుతుంది. సేమ్ ఇందాక ఇది ఎట్లుందో అట్లనే ఉంది. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏంది, మళ్ళీ ఇక్కడ ఎల్స్ పార్ట్ ఒకటి రాసిండు. ఎల్స్ అని రాసి మళ్ళీ బ్లాక్ ఆఫ్ కోడ్ ఓపెన్ చేసి దీంట్లో కొన్ని స్టేట్మెంట్స్ రాయొచ్చు అని చెప్పిండు. కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్. అంటే ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఎగ్జిక్యూట్ అయ్యేటటువంటి స్టేట్మెంట్స్ ఇక్కడ మనం రాస్తామన్నమాట. కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్ అయితే ఇక్కడ ఏది కండిషన్, ఇది కండిషన్, ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఇక్కడ ఇదేం రాసిన, కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ. అంటే ఈ కండిషన్ కనుక ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సేమ్ ఇది చూడండి, ఇది కండిషన్ ట్రూ అయితే కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే ఇవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇక్కడ మనం ఫస్ట్ది అబ్జర్వ్ చేసినప్పుడు కండిషన్ ట్రూ అయితే ఇవి ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్తున్నాం. ఇక్కడ మనం రాసేటటువంటి స్టేట్మెంట్స్ ఏదైతే ఉంటాయో మనం ఇక్కడ కోడ్, మనం ఈ బ్రాకెట్ ఈ రెండింటి మధ్య మనం స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి ఎప్పుడు, ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు. సో ఇది ఫాల్స్ అయితే ఇక్కడ ఏం రాయాలో మనం చెప్పాం ఈ ఫస్ట్ దాంట్లో. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి, కండిషను ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, అంతే కదా. కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ. సేమ్ ఇది ఎట్లనో ఇది అట్లనే యాజ్ ఇట్ ఈజ్ ఉంది, ఇవి రెండు ఒకటే. బట్ కండిషన్ ఫాల్స్ అయితే ఏం ఎగ్జిక్యూట్ కావాలో ఇక్కడ రాస్తున్నాం మనం. సో అది ఈ ఎల్స్ పార్ట్ అనేది మనకి ఇస్తుంది. సో కండిషన్ ట్రూ అయితే ఇవి ఎగ్జిక్యూట్ కావాలి, కండిషన్ ఫాల్స్ అయితే ఇవి ఎగ్జిక్యూట్ కావాలి అనేది ఇది మనకు చెప్తుంది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇదేదో మనకు కావాల్సినట్టు ఉన్నట్టు చూడండి, మన కండిషన్కి ఇది అప్లై అవుతున్నట్టు చూడండి. ఇఫ్ ఎల్స్ ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకు టీఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40 అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కావాలి, ఇది ఒకవేళ కాకపోతే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కావాలి, అంతే కదా. సో మనకు కావాల్సింది అనుకూలంగా ఉన్నట్టుంది. దీనికి మనకు కంపేర్ చేసినప్పుడు సరిపోతున్నట్టు చూడండి. టీఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40 అయితే మనకు తెలుగులో పాస్ అని రావాలి. కాకపోతే అంటే ఈ కండిషన్ కనుక ఫెయిల్ అయితే, అంటే తెలుగు మార్క్స్ 40 కంటే తక్కువ ఉంటే మనకేం కావాలి, ఫెయిల్ అని డిస్ప్లే కావాలి. సేమ్ ఇది కూడా అదే ఉన్నట్టు చూడండి. ఇక్కడ మనం ఒక కండిషన్ చెక్ చేస్తాము, అది కనుక ట్రూ అయితే మనకు
ఈ కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కావాలి. ఈ కండిషన్ కనుక ఫెయిల్ అయితే అంటే ఫాల్స్ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కావాలి. సేమ్ మనకు ఇది కంపేర్ చేసినప్పుడు చూడండి సేమ్ ఉన్నాయి కదా. సో అంటే ఏంది, ఇప్పుడు మనకు కావాల్సిన అవుట్పుట్కి అనుకూలంగా ఉన్నటువంటి స్ట్రక్చర్ ఇది, అంతే కదా, ఇఫ్ ఎల్స్ స్ట్రక్చర్ కదా. సో అంటే ఇప్పుడు మనం ఈ ప్రోగ్రాంలో ఈ స్ట్రక్చర్ని తీసుకొచ్చి పెడితే మనకు కావాల్సినటువంటి అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంది అని మనకు అర్థమవుతుంది ఈ రెండింటిని మనం కంపేర్ చేసి చూసినప్పుడు. సో ఇప్పుడు ఇది చూద్దాం. అయితే మనం ఇక్కడ నేను తెలుగు రాసిన టీఎం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40 అయితే ఇది కాకపోతే అని, ఇది మనం చెక్ చేసుకోవడం కోసం రాసింది. బట్ ఇక్కడ జావా ప్రకారం ఏంది, ఇది ఒక ఫార్మెట్ ఇచ్చిండు. సో మనం ఈ ఫార్మెట్లో దీన్ని మనం మార్చుకొని రాసుకుంటే మనకు అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఎట్లా రాయాలట, ఇఫ్ కండిషన్ అని రాయాలి. ఇక్కడ ఏం రాయాలి, ఇఫ్ అని రాసి బ్రాకెట్లో పరాంథసిస్లో కండిషన్ అని రాయాలి. ఈ కండిషన్ ట్రూ అయితే ఇక్కడ ఈ బ్రాకెట్ ఓపెన్ చేసి ఈ బ్రేసెస్ ఓపెన్ చేసి వాటి మధ్యలో మనకు స్టేట్మెంట్స్ రాయాలి. ఒకవేళ ఇక్కడ ఇది కండిషన్ ఫెయిల్ అయితే ఎల్స్ అని రాసి మళ్ళీ ఇక్కడ బ్రాకెట్స్ ఓపెన్ చేసి దాని లోపల ఫెయిల్ అయినప్పుడు రావాల్సినటువంటి ఫాల్స్ అయినప్పుడు రావాల్సినవి రాయాలి. ఇప్పుడు దీని ప్రకారం దీన్ని మారుద్దాం. సో ఇప్పుడు ఇది మారిస్తే ఇఫ్ కండిషను అని ఉంది. అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి, దీన్ని ఇఫ్ అని రాయాలి, అంతే కదా. ఇఫ్ మన కండిషన్ ఏంది, టీఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40. సో ఇది కండిషన్. ఇది నేను కామెంట్స్ పెడుతున్నా దీనికి. సో ఇది కామెంట్స్ పెట్టేసేసిన. సో ఇది మనకు ఇక్కడ కలర్ రావట్లేదు, నేను లాంగ్వేజ్ ఇక్కడ జావా అని సెలెక్ట్ చేయాలి. సో ఓకే, ఇప్పుడు నీకు వచ్చేసిన చూడండి. ఇఫ్ టీఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40, ఇక్కడ కండిషన్ అంటే ఏంటిది అంటే బులియన్ ఎక్స్ప్రెషన్, అంతే కదా. కండిషన్ అంటే బులియన్ ఎక్స్ప్రెషన్ ఇది. ఇఫ్ టీఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40 అయితే మనకి ఏం కావాలి, పాస్ అనేటటువంటి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కావాలి. ఇది ఎక్కడ పెట్టినా మనం ఈ బ్రాకెట్లలో పెట్టాలి. సో నేను ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, బ్రాకెట్లలో పెట్టాలి. ఇది ఒకటే స్టేట్మెంట్ కాబట్టి ఒకటే స్టేట్మెంట్ మనం బ్రాకెట్లలో పెట్టేస్తాం. ఇఫ్ ఒకవేళ కాకపోతే, సో కాకపోతే కదా ఇది మనం తీసేయాలి. సో కాకపోతే ఏం కావాలి, ఎల్స్ అని రాయాలి ఇక్కడ, అంతే కదా. ఎల్స్ ఎల్స్ తర్వాత కూడా మనకు ఏం కావాలి, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కావాలి. అంటే ఫెయిల్ అయినప్పుడు ఏం కావాలి, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కావాలి. సో దీనికి కూడా మనం బ్రాకెట్లో పెట్టేస్తాం. బ్రాకెట్లో పెట్టమన్నాడు కదా. సో ఇక్కడ సింటాక్స్ ప్రకారం మనం దీన్ని బ్రాకెట్లో పెట్టాలి. సో ఇక్కడ కూడా ఇది కూడా మనం బ్రాకెట్లో పెడుతున్నాం. సో ఇప్పుడు చూడండి, సేమ్ మనం తెలుగులో ఏదైతే రాసినామో అట్లనే ఉంది చూడండి. ఇది కూడా ఇఫ్ టీఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40, తెలుగులో రాస్తే ఏమవుతుంది, టీఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40 అయితే, ఎల్స్ కాకపోతే, అంతే కదా. సో అయితేనేమో ఇది జరుగుతుంది, ఇది ఒకవేళ కాకపోతే ఇది జరుగుతుంది. సేమ్ ఇక్కడ మనకు సేమ్ ఉంది చూడండి, ఇది. సో కాబట్టి మనకు ఈ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది మనకి ఇక్కడ షూటబుల్ అవుతుందని మనకు అర్థమవుతుంది. సో అట్లనే దీన్ని మనం ఏం చేయాలి, ఇక మ్యాథమెటిక్స్ మార్క్స్ కూడా దీన్ని మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇది సేమ్ ఇంతే, మ్యాథమెటిక్స్ మార్క్స్ కూడా దీన్ని నేను అప్లై చేస్తున్నా. ఇఫ్ ఎంఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40 అయితే, సో ఇప్పుడు అయితే అనేదాన్ని నేను కామెంట్ పెట్టేస్తున్నా, తీసేస్తున్నా. అండ్ ఈ కాకపోతే ఇది బ్రాకెట్ పెట్టాలి కదా. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎల్స్. సో దీనికి కూడా నేను బ్రాకెట్ పెట్టేస్తున్నా. అండ్ ఎల్స్ పార్ట్కి కూడా మనం ఏం చేయాలి, బ్రాకెట్ పెట్టాలి. ఓకే, అయిపోయింది. సో మనకు కావాల్సింది ఇక్కడ మనకి ఇది వస్తుంది. ఇవి రెండు కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి దీని ప్రకారం నేను ఇక్కడ ఏం చేసిన, మన ప్రోగ్రామ్ని మార్చేసిన కదా. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ అనుకున్నది అయినట్లే అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి దీన్ని, సో ఇప్పుడు మనం ఇది ఏమనుకుంటున్నాము, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఇక్కడ మనం అప్లై చేసుకొని మనకు కావాల్సిన అవుట్పుట్ వస్తుందని మనం ఇంతసేపు డిస్కస్ చేసిన దాన్ని బట్టి అర్థమైంది. దాని ప్రకారం నేను ఇక్కడ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఇక్కడ ఇంక్లూడ్ చేసేసిన. మన పాత ప్రోగ్రామ్కి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఇంక్లూడ్ చేసేసి ప్రోగ్రామ్ రాయడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని నేను ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ యూజ్ చేసి రాసిన కాబట్టి నేను ఇక్కడ క్లాస్ నేమ్ ఇఫ్ ఎల్స్ అని పెడుతున్నా. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్కి సంబంధించింది కాబట్టి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ మొత్తం అట్లయితే స్టేట్ 1 అని రాస్తున్నా. ఇఫ్ ఎల్స్ స్టేట్ 1. సో దీన్ని మనం దీన్ని ఎంత సేవ్ చేయాలి కదా, ఫైల్ సేవ్. సో కంట్రోల్ V సేవ్.
సేవ్ అయిపోయింది. సేవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని రన్ చేయాలి కదా. సో రన్ చేసి చూద్దాం. సో రన్ చేయాలంటే జావా సి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ 1 డాట్ జావా ఎంటర్ కొట్టేసిన. సో ఓకే, కరెక్టే, మనం రాసింది కరెక్టే, ఎర్రర్స్ ఏమీ లేవు. సో ఇప్పుడు మళ్ళీ మనం ఇప్పుడు ఏం చేయొచ్చు, దీన్ని రన్ చేయాలి. సో రన్ చేస్తే ఫస్ట్ అడుగుతుంది ఇది ఏంటిది, ఇదే కదా ఫస్ట్ ఎంటర్ యువర్ నేమ్ అడుగుతుంది. సో ఇప్పుడు మనం నేమ్ ఎంటర్ చేస్తున్నాం, రాజు, ఎంటర్ కొట్టా. ఎంటర్ తెలుగు మార్క్స్ నేను 56 ఎంటర్ చేసిన. ఎంటర్ మ్యాథమెటిక్స్ మార్క్స్ నేను 40 కంటే తక్కువ ఇస్తా ఇప్పుడు ఇక్కడ. సో 40 కంటే తక్కువ అంటే 34 ఇచ్చిన నేను. ఓకే, 34 ఇచ్చిన. ఇప్పుడు ఏమైందో చూడండి, అవుట్పుట్ వచ్చేసింది కదా, మై నేమ్ ఈజ్ రాజు. ఓకే, మై మార్క్స్ ఆర్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎంటర్ చేసినట్లుగానే ఇప్పుడు ఇది మన ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ని దీన్ని మనం కంపేర్ చేసి చూద్దాం ఏం జరుగుతుంది ఇక్కడ ఏందనేది. సో ఇది మై నేమ్ ఈజ్ నేమ్లో మనం ఎంటర్ చేసిన రాజు ఉంది కదా, సో అది వచ్చేసింది, మై నేమ్ ఈజ్ రాజు. అండ్ నెక్స్ట్ మై మార్క్స్ ఆర్ డిస్ప్లే అయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి తెలుగు 56 పాస్ అని వచ్చింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, ఇప్పుడు మై మార్క్స్ ఆర్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. దాని తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇఫ్ టీఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40 అన్నాం. టీఎం మనం ఎంటర్ చేసింది ఎంత, 56. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తుంది, ఇది టీఎం ప్లేస్లో 56 వస్తుంది. 56 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40. 56 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40 అంటే ఏంది, ఇది కండిషన్ కరెక్టే, ట్రూయే కదా. 56 40 కంటే ఎక్కువ ఉంది. సో ఇది ట్రూ కాబట్టి ఏమవుతుంది, ఇఫ్ దిస్ కండిషన్ ఈజ్ ట్రూ, ఈ ఇఫ్ బ్లాక్లో మనం రాసినటువంటి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇఫ్ బ్లాక్లో మనం ఏం రాసినాం, ఇది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ తెలుగు మార్క్స్ అండ్ ఇక్కడ పాస్ అని రాసినాం. సో కాబట్టి సేమ్ అదే వచ్చింది చూడండి, తెలుగు మార్క్స్ 56 పాస్ అని వచ్చేసింది. ఇప్పుడు ఇది ఇఫ్ స్టేట్మెంట్ ట్రూ అయింది కాబట్టి ఇంక ఇప్పుడు ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవ్వదు ఇక. ఎందుకని, ఇది ట్రూ అయినప్పుడు ఈ ట్రూ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఇంకా ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ కాకూడదు. సో కాబట్టి ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో ఇఫ్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయింది, ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఇంకా సో డైరెక్ట్గా ఇప్పుడు మళ్ళీ అది ఎక్కడికి వస్తుందిగా, ఎల్స్ పార్ట్ వదిలేసి మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ దాని తర్వాత ఉన్నటువంటి స్టేట్మెంట్కి వచ్చేసింది. అంటే మళ్ళీ నెక్స్ట్ దాని తర్వాత ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏంటిది ఇక్కడ, ఈ ఇఫ్ స్టేట్మెంట్. సో కాబట్టి ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ ఏమవుతుంది, ఇఫ్ ఎంఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40, మళ్ళీ ఇది ఒక కండిషన్. ఎంఎం మనం ఎంత ఎంటర్ చేసినాం, 34 ఎంటర్ చేసినాం. సో 34 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40. 34 40 కంటే ఎక్కువ ఉంటుందా, లేదు, తప్పు. కాబట్టి ఏమవుతుంది, ఇప్పుడు ఈ బులియన్ ఎక్స్ప్రెషన్ యొక్క రిజల్ట్ ఏంది, ఫాల్స్ అవుతుంది. సో ఇఫ్ ఫాల్స్ అయింది కాబట్టి ఏం కావాలి, ఫాల్స్ అయినప్పుడు అది ఏమవుతుంది అంటే ఎల్స్ పార్ట్కి వస్తుంది అనమాట. ఫాల్స్ అయినప్పుడు ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఎక్కడికి వస్తుంది, ఎల్స్ పార్ట్ అంటే కాకపోతే అనేటటువంటి ఏరియాకి వస్తుంది. సో కాకపోతే అంటే ఎల్స్ పార్ట్కి వచ్చింది. ఎల్స్ పార్ట్కి వచ్చి ఇక్కడ ఎల్స్ పార్ట్లో మనం ఏం రాసినాం, ఎల్స్ బ్లాక్లో మనం ఏం రాసినాం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లే మ్యాథ్స్ మార్క్స్ ఎంఎం, దాని తర్వాత ఫెయిల్ అని రాసినాం. సో కాబట్టి సేమ్ మనకు అది వచ్చింది మ్యాథ్స్ మార్క్స్ 34 కూడా 34 ప్రింట్ అయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫెయిల్ అనేది మనకు ఇక్కడ డిస్ప్లే అయిపోయింది. సో ఇక్కడ ఎల్స్ పార్ట్ మాత్రమే ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది. అంటే ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఎల్స్ పార్ట్ వచ్చింది, ఇక్కడ కండిషన్ ట్రూ అయినప్పుడు ఈ ట్రూ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయింది, ఇక్కడ ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ కాలేదు. కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఈ ఇఫ్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు, ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అయింది. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్గా మిగతా స్టేట్మెంట్స్ ఏది ఉంటే మళ్ళీ అవి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. నార్మల్గా మళ్ళీ ఏముంది, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ టోటల్ డిస్ప్లే అయిపోయింది, మనకు టోటల్ 90 డిస్ప్లే అయిపోయింది. దాని తర్వాత ఎస్సీ డాట్ క్లోజ్ అనేది జరుగుతుంది, మనకి ఇంటర్నల్గా జరుగుతుంది, మనకు అది కనపడదు. దాని తర్వాత ప్రోగ్రామ్ అయిపోయింది. సో లైక్ దిస్ ఇక్కడ మనకు కావాల్సినటువంటి అవుట్పుట్ వచ్చేసింది. సో ఫైనల్గా ఈ ప్రోగ్రామ్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది ఏంటంటే, సో జావాలో మనకు అంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా అయినా, సో మనం ప్రస్తుతానికి మనకు 2 రకాలుగా ఎగ్జిక్యూషన్ ప్రాసెస్లు ఉన్నాయని అర్థమైంది ప్రస్తుతానికి. ఇంకా ముందు గురించి కాదు, ప్రస్తుతానికి. అదేంటిది అంటే, ఇంతవరకు మనం డిస్కస్ చేసిన ఏంటంటే, మనం ఒక ప్రోగ్రామ్ రాస్తే అందులో ఉన్నటువంటి ప్రతి స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది. ఇది ఇంతవరకు మనం చూసింది, ఇంతకుముందు వీడియోస్లో మనం చూసింది. ఇది సీక్వెన్స్గా అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నటువంటి ఒక కాన్సెప్ట్. ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఏంటంటే, స్టార్టింగ్లో కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, దాని తర్వాత మనం ఒక బులియన్ ఎక్స్ప్రెషన్ ఇస్తాం, అది కండిషన్ అంటున్నాం మనం. కండిషన్ ఈజ్ నథింగ్ బట్ బులియన్ ఎక్స్ప్రెషన్. బులియన్ ఎక్స్ప్రెషన్ అంటే కండిషన్ అంటే ఏంటిది, బులియన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చేటటువంటిది, అంటే ట్రూ ఆర్ ఫాల్స్ని ఇచ్చేటటువంటి ఏదైనా ఒక స్టేట్మెంట్ మనం ఇక్కడ రాస్తాం, అదేంటిది కండిషన్ అనమాట ఇది. సో ఇది కండిషన్ చెక్ చేసి
కండిషన్ ట్రూ అయితే మనకు కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. అంటే ఇందులో ఇది కానీ ఇది కానీ ఏదో ఒకటి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ అయితే ఇది ఎగ్జిక్యూట్ కాదు. ఒకవేళ ఇది ఎగ్జిక్యూట్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు, ఏదో ఒకటి. సో దీని తర్వాత ఒకవేళ ట్రూ అయిందనుకో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏమవుతున్నాయో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఇది ఫాల్స్ అయింది, ఇది ఎగ్జిక్యూట్ అయింది, దాని తర్వాత ఏది ఉన్నాయో మళ్ళీ అవి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏది ఎగ్జిక్యూట్ ఉన్నాయో అవి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, అంతే కదా. సో ఇది మనం మిడిల్లో రాద్దాం. ఇవి నెక్స్ట్ మిగతా బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ ఏంది దాని తర్వాత ఉన్నటువంటి స్టేట్మెంట్స్కి వస్తున్నాయి. ఒకవేళ కండిషన్ ఇది ఫాల్స్ అయితే, కండిషన్ ఫాల్స్ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి దాని తర్వాత ఉన్నటువంటి స్టేట్మెంట్స్కి వచ్చేస్తుంది. సో ఈ విధంగా మళ్ళీ నెక్స్ట్ దీని తర్వాత ఉన్నటువంటి స్టేట్మెంట్స్ నార్మల్గా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అనమాట. సో ఈ విధంగా కూడా మనకు ఒక ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఉంటుంది అని మనకు అర్థమైందనమాట. అన్ని లైన్ అమ్మటి ఎగ్జిక్యూట్ అవ్వడం కాకుండా ఇలాంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది. అంటే కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి దాని తర్వాత ఒక కండిషన్ని చెక్ చేసుకొని ఆ కండిషన్ ట్రూ అయితేనేమో కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఆ కండిషన్ ఫాల్స్ అయితే కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. దాని తర్వాత కండిషన్ తోటి సంబంధం లేకపోకుండా మనం ఏదైనా స్టేట్మెంట్స్ రాస్తే మళ్ళీ అవి నార్మల్గా అవి మళ్ళీ లైన్ అమ్మటి ఎగ్జిక్యూట్ అవుతూ వస్తున్నాయి అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇట్లా కూడా మనకు ఒక జావా ప్రోగ్రాంలో స్ట్రక్చర్ ఉండే అవకాశం ఉంది అనమాట అని మనకు ఈ ప్రోగ్రామ్ బట్టి దాన్ని అర్థమవుతుంది. ఇక్కడ ఈ కండిషన్ని బేస్ చేసుకొని ఏం చేస్తున్నాయి, ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వకూడదు అనేది ఇది మనకు చెప్తుంది. కాబట్టి దీన్ని ఏమంటున్నాం అంటే మనము అంటే ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ని కంట్రోల్ చేసి ఇవేం చేస్తున్నాయి, ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వకూడదు అనేది కంట్రోల్ చేస్తుంది. కాబట్టి వీటిని ఏమంటున్నాం అంటే మనము కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటున్నాం. కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటున్నామని మనకు అర్థమైంది. ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ మనం 3 టైప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్. ఈ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్లో 4 టైప్స్ అని అనుకున్నాం మనం. ఇందులో సింపుల్ ఇఫ్ స్టేట్మెంటు, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంటు, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంటు, నెస్టెడ్ ఇఫ్. అయితే మన ప్రోగ్రామ్కి ఇప్పుడు మనకు కావాల్సినటువంటి అవుట్పుట్కి మనకు ఇఫ్ ఎల్స్ సరిపోయింది. కాబట్టి నేను ఈ వీడియోలో ఇంతవరకు ఇఫ్ ఎల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అది ఎట్లా పనిచేస్తుంది ఏందనేది చూసినాం. దాని అవుట్పుట్ కూడా మనం చూసినాం. అంటే ఇది ఎట్లాంటి సందర్భంలో వాడుకోవచ్చు ఏందనేది కూడా మనం చెక్ చేసి చూసినాం. ఈ రిమైనింగ్ ఫస్ట్ది, థర్డ్ది, ఫోర్త్ది మనం ఫ్యూచర్ వీడియోస్లో నెక్స్ట్ రాబోయే వీడియోస్లో డిస్కస్ చేద్దాం. సో ఇది మనకు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్కి సంబంధించినటువంటి వీడియో. దీన్ని బేస్ చేసుకొని మీరు సొంతంగా కొన్ని ప్రోగ్రామ్స్ కూడా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక నెంబర్ డిక్లేర్ చేసి దానికి ఒక వాల్యూ అసైన్ చేసేసి ఇది ఆడ్ నెంబరా బేస్ నెంబరా అని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇఫ్ ఏ ఆడ్ అయిందనుకోండి, ఆడ్ నెంబర్ అయితేనేమో system.out.println ఏ ఈజ్ ఆడ్ నెంబర్ అని రావాలి. ఒకవేళ ఇది కాకపోతే ఎల్స్, ఆడ్ నెంబర్ కాకపోతే ఏమవుతుంది మనకు system.out.println ఏ ఈజ్ ఈవెన్ నెంబర్ అని డిస్ప్లే కావాలి. సో ఇట్లాంటి సిచ్యువేషన్ అంటే కండిషన్ ట్రూ అయితే ఒకటి ఎగ్జిక్యూట్ కావాలి, కండిషన్ ఫాల్స్ అయితే ఇంకోటి ఎగ్జిక్యూట్ కావాలి. ఇట్లా మనం ఉన్నటువంటి సందర్భంలో ఈ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ వాడుకోవచ్చు అనమాట. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్, ఎంటర్ చేసినటువంటి ఒక నెంబర్ ఈవెనా ఆడా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. ఒక నెంబర్ ఈవెన్ నెంబర్ అవుతుంది కాదు అని చెప్పడానికి మనం ఏ కండిషన్ వాడతాం. సో దాన్ని మీరు బేసిక్ మ్యాథమెటిక్స్ అంతా తెలుసు కాబట్టి ఒక నెంబర్ ఈవెన్ ఎట్లా కనుక్కుంటాం, ఆడ్ ఎట్లా కనుక్కుంటాం మీకు తెలిసి ఉంటుంది. దీన్ని మీరు ట్రై చేసి చూడండి ప్రోగ్రామ్గా. ఓకే, సో దిస్ ఈస్ ద ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.